అంటే ప్రభాకర్ రెడ్డి గారు మిమ్మల్ని చూసి అసలు ఏమంటే లైక్ ఫస్ట్ మీరు మీట్ అయినప్పుడు అంటే మీ కళ్ళలో ఇంటెన్సిటీ చూసిండా లేకపోతే మీ మాటలు అసలు అసలు అది ఎక్కడ స్పాక్ ఎట్లా ఆయన ఒకటే చూశాడు, మళ్ళీ నమస్కారం నమస్తే ఏ ఊరి మీది, చదువుకున్నావు కదా ఎందుకు సినిమాలో, మీరు చదువుకున్నా కదండి సినిమాలకు వచ్చారు ఏమన్నా కొట్టిండా అనగానే అరే ఏమయ్యా నువ్వు నా మీద జోక్స్ కట్ చేస్తున్నావు అంటే మీరు డాక్టర్ ఎంబీబీఎస్ ప్రభాకర్ రెడ్డి మీరు సినిమాలోకి వచ్చారు, సో నేను కూడా ఎంఏ చదివితే సినిమాలకు రాకూడదని ఉంది, ఎంట్రీ ఉంది కానీ ఎగ్జిట్ లేదని అన్నారండి ఎవరు, కాబట్టి ఇక్కడ ఒకసారి ఎంట్రీ ఇస్తే ఎగ్జిట్ ఎంట్రీ లేదు కదా అంటే ఎక్కువ మాడుతున్నావు అన్నాడు. చాలా తక్కువ అండి ఇది అన్న. సో ఒకసారి అక్కడ నిలబడు ఇటు చూడు నవంక చూడు అన్నాడు అంతే. వీడి ఫ్యూచర్స్ ఏవో బాగానే ఉన్నట్టునే, రేపు మార్నింగ్ ఫ్లైట్ బయలుదేరుతున్నాం హైదరాబాద్ అన్నాడు అంతే. మీరు జంప్ చేసిండ్రా బయట? అస్సలు నేను ఫస్ట్ టైం ఫ్లైట్లో కూర్చుని ఇండియన్ ఎయిర్లైన్స్లో ఒక పేపర్ తీసుకుని ఫ్రెండ్స్కి నేను ఫ్లైట్లో కూర్చున్నాను. 92 ప్రభాకర్ రెడ్డి గారు పక్కన ఉన్నాం, అటుపక్క కృష్ణ గారు ఉన్నారు, ఇటుపక్క నరేష్ గారు ఉన్నారు, విజయన్ గారు ఉన్నారు, రాసి అది జేబులో పెట్టుకుంటే అసలు ఒక ఎక్సైట్మెంట్. ఆ రోజు ఆకలైందా? ఆకలి అసలు 3-4 రోజులు అసలు ఆ జోష్లో ఉండిపోయి అనమాట. ఓ సినిమా అంటే ఇలా ఉంటది అసలు, ఒక్క బొమ్మ పడిందంటే అని రవితేజ ఖడ్గంలో మా ఎక్స్పీరియన్స్లన్నీ ఆ సినిమాలో ఉన్నాయి ఖడ్గంలో. ఇక్కడికి వచ్చాక బొమ్మ పడతాదని ఎక్స్పెక్టేషన్, బొమ్మ అలా పడి ఆగిపోయింది మధ్యలో. 92, 93, 94, 92, 93, 94 ఓకే. తర్వాత ఎట్లాంటి ఫిల్మ్స్ చేసిండ్రు మీరు? ఫస్ట్ అయితే హీరో, ఫస్ట్ హీరో, తర్వాత నాగార్జున గారి ఫ్రెండ్, వన్ ఆఫ్ ద ఫ్రెండ్ వారసుడు, తర్వాత అహనా పెళ్ళంటే అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా, దాంట్లో క్యారెక్టర్. అంటే అప్పుడు సీరియస్ తీసుకున్నా కెరియర్ మీద? సీరియస్ తీసుకున్నా. వస్తున్నాయి అవకాశాలు, సో చేసేస్తున్నాం పెద్ద హీరోలతోటి. సో ఎప్పుడైనా పెద్ద హీరోలు చిరంజీవి గారు, నాగార్జున వీళ్ళతో చేయాలి, బాలకృష్ణ వాళ్ళతోటి. రాలేదు, ఆపర్చునిటీ రావట్లా, సినిమాలు ఆగిపోయినాయి, ఎవరు పిలవట్లా. సో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు.